మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు సాయి లీలలో ఒక అద్భుతమైన లీలలను విని అందరికీ షేర్ చేద్దాం. ఈ లీల కూడా సుబ్బారావుకు సంబంధించిందే. 17/7/1946 లాయర్ సుబ్బారావుకు తిరిగి జబ్బు చేసింది. ఉదయం నిద్రలేవగానే ఒళ్ళంతా వేడికి జ్వరం వచ్చినట్లయింది. ముందు రోజు కూడా ఒంట్లో బాగోలేక ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి పడుకునే ముందుగా బాబాను ధ్యానించి సహాయం చేయమని అర్థించాడు. బాబా కూడా అతడి భక్తికి మెచ్చి కలలోకి వచ్చారు. అతడిని హనుమాన్ చాలీసా పారాయణ చేయమన్నారు. అలాగే తరచుగా కూడా చేస్తూ ఉండమన్నారు. కలలోనే సుబ్బారావు బాబా చెప్పినట్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయసాగాడు. ప్రతి పారాయణకు అతడి పరిస్థితి మెరుగవడం ప్రారంభించింది. దాంతో కల చెదిరింది. మరుసటి రోజు లేచిన తర్వాత బాబా చెప్పినట్లే చేశాడు. ఆంజనేయ స్వామి వారికి స్తోత్రం చేస్తూ ప్రణామాలు అర్పించుకున్నాడు. ఆ రోజు సాయంకాలానికే ఫలితం కనపడింది. ఆరోగ్యం కుదిరిపడింది. 18వ తారీఖున బాబా తిరిగి కలలోకి వచ్చారు. ఆ కళ తెల్లవారుజామున వచ్చింది. దాంట్లో బాబా సుబ్బారావు ఇద్దరు కలిసి ఒక పెద్ద డిన్నర్ పార్టీకి ఆహ్వానించబడ్డారు. దాంట్లో బాబా లాయర్ వేషంలో కనబడ్డారు. ప్రక్కనే కూర్చున్న సుబ్బారావును చూసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నావా అని అడిగారు. బాబా అభిమానానికి సుబ్బారావు చెల్లించిపోయాడు. బాబా, మీ దయ వల్లనే నాకు చిన్న పెద్ద ఇబ్బందులన్నీ పోతున్నాయి. కళ అయిపోయింది. సుబ్బారావుకు తెలివి వచ్చింది. సుబ్బారావు అనుకున్నాడు, బాబా ఆంజనేయ స్వామి వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే నిర్ణయానికి వచ్చాడు. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.